అస్సలాముఅలైకుం. సో, నా ప్లేస్‌కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈరోజు అడ్రెస్ చూపించబోతున్నానన్నమాట. సో, ఇది పప్పుల మిల్ సెంటర్ అండి. కనిపించేది బాలాజీ సూపర్ మార్కెట్. రైట్‌లో ఉంటుంది మీకు టీవీఎస్ షోరూమ్ అండ్ లెఫ్ట్‌లో ఉంటుంది టొయోటా షోరూమ్. ఓకేనా? దాని మధ్యలో నుంచి కనిపించే రోడ్‌లోనే మీరు స్ట్రెయిట్‌గా వచ్చేయాలి. అసలు ఎటూ వెళ్ళే పని లేదండి. పప్పుల మిల్ సెంటర్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా అలా వచ్చేయడమే. సో, ఇంతకుముందు మేము చిన్నప్పుడు పప్పులు వేసే మిల్లుండేదండి అక్కడ. సో, అందుకే దానికి పప్పుల మిల్ సెంటర్ అనే పేరొచ్చిందనమాట. ఇప్పుడు మిల్లు లేదు, కానీ పేరు మాత్రం అలాగే ఉంది. ఓకేనా? సో, ఇది పప్పుల మిల్ బ్రిడ్జ్ అండి. చాలా ఫేమస్ అన్నమాట. సో, ఇలా బ్రిడ్జ్ మీద నుంచి క్రాస్ చేసుకుంటూ స్ట్రెయిట్‌గా వచ్చేయడమే. ఓకేనా? సో, వచ్చేయండి. అలా స్ట్రెయిట్‌గా వచ్చేయండి. అటు ఇటు తిరిగే పనే లేదన్నమాట మీకు. ఓకేనా? ఇప్పుడు వెళ్ళే దారిలో కొన్ని ల్యాండ్ మార్క్స్ చూపిస్తాను మీకు. సో, దానివల్ల మీకు ఎళ్ళే రూట్ కరెక్టా కాదా అనేది ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తున్నప్పుడు లెఫ్ట్‌లో మీకు హోమ్లీ బాస్కెట్ ఇదొక సూపర్ మార్కెట్ అన్నమాట. ఓకేనా? సో, అలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మీకు కనిపిస్తుంది జాగృతి. ఇదొక బ్యాడ్మింటన్ అకాడమీ అండి. సో, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వెళ్లి ఆడుకుంటూ ఉంటారిక్కడ. సో, అలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మీకు డెడ్ ఎండ్ అండి. ఇక డెడ్ ఎండ్ వచ్చేసాకే మీరు టర్న్ తీసుకునేది. లాస్ట్‌కి వచ్చేసాక మీకు తెలిసిపోతుంది. సో, ఇది ఆ రోడ్ లాస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసింది బిట్టు క్యాఫే. ఓకేనా? సో, దిస్ ఈస్ ద డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి తీసేసుకోండి లెఫ్ట్. ఓకే. ఇక్కడ నుంచి రోడ్ చండాలంగా ఉంటుందండి. కొంచెం దూరం మాత్రమే. ఓకేనా? సో, ఇలా వెళ్ళిపోతూ ఉంటే రైట్ సైడ్ వస్తుంది జిమ్. ఓకే. ఇలాంటివి చూపిస్తే మీకు వెళ్తున్న రూట్ కరెక్టే అన్న ఐడియా వస్తుందన్నమాట. సో, మెయిన్ ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది మేఘా గ్యాస్. ఆటోలు చూసారా? భయంకరంగా తిరుగుతాయండి ఆటోలు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉంది మేఘా గ్యాస్. గ్యాస్ వేయించుకోవడానికి ఆటోలన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి. ఓకేనా? సో, అక్కడ కూడా మీరు తిరగక్కర్లేదు. వచ్చేయండి అలాగే స్ట్రైట్‌గా. ఓకే. సో, ఇక్కడ నుంచి పెద్దగా ఇల్లులుండవండి. చాలా బావుంటుంది. పచ్చటి పొలాలన్నమాట. మా ఇంటి దగ్గరైతే మాది సెకండ్ ఫ్లోర్ కాబట్టి చల్లటి గాలసల చాలా బాగుంటుంది ఎన్వైర్న్‌మెంట్. సో, ఇక్కడ చూడండి. ఇలా వచ్చేయాలి. వచ్చేస్తే తీసేసుకోండి రైట్. ఇక్కడ కనిపిస్తుంది మీకు బృందావన కాలనీ అనే బోర్డ్. ఓకేనా? సో, ఇదన్నమాట అండి నేనుండే కాలనీ. అలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మీకు లాస్ట్ అగైన్ డెడ్ ఎండ్ నా బిల్డింగ్. ఓకేనా? దీనిలో మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం. కనిపిస్తుందా మీకు? దిస్ ఈస్ ద పోస్టర్. ఇక్కడ చూసుకొని మీరు పైకొచ్చేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.